హలో స్టూడెంట్స్, ఈరోజు నుంచి మనం మ్యాథ్స్ సింపుల్గా నేర్చుకుందాం. మ్యాథ్స్ అనేది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఉంటుంది. దీన్ని ఇష్టపడుతూ నేర్చుకోవాలి, కష్టపడుతూ కాదు. ఎవరి మైండ్లో అయితే మ్యాథ్స్ అబ్బా టఫ్, ఇంత టఫా అంత టఫా అని ఉంటుందో అది మొత్తం తీసేయండి. ఎందుకంటే నేను అంత సింపుల్గా చెప్పబోతున్నాను. ఎవరికైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నామో ఎవరైనా సరే మన ఛానల్ చూడొచ్చు. మనం ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ఎస్టీ స్టూడెంట్స్ కానీ, నెక్స్ట్ ఇంటర్ వెళ్ళే స్టూడెంట్స్ కానీ, లేదా ఇంటర్లో ఉన్న వాళ్ళు బేసిక్స్ రాకపోయినా ఎవరైనా ఈరోజు నుంచి మన ఛానల్ చూడొచ్చు. అందులో ఫస్ట్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే రియల్ నెంబర్స్. అసలు రియల్ నెంబర్ అంటే ఏంటిది? ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం దీనిది. రియల్ నెంబర్, all the numbers which can be represented on the number line is called real numbers. It is denoted as సింపుల్ క్యాపిటల్ ఆర్. ఓకేనా? ఏ నెంబర్ అయినా సరే మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయగలుగుతున్నామంటే దాన్ని రియల్ నెంబర్ అంటాం. ఇది క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నెంబర్స్ కానివ్వండి, ఫ్రాక్షన్స్ కానివ్వండి, రేషనల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, ఏవైనా అన్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. ఇది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్. మనం ఇప్పుడు చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో థీరం 1 డిస్కస్ చేద్దాం. థీరం 1 ఏంటిది? డివిజన్ ఆల్గరిథం. వాట్ ఇట్స్ స్టేటింగ్ దట్ గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, there exist unique pair of whole numbers q and r satisfying a is equal to bq plus r, where r is greater than or equal to less than b. ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ అంటే, ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అంట, 2 ఇంటీజర్స్ a, b, వీటికి ఏ పేర్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఉంటాయి q అండ్ r, విచ్ సాటిస్ఫైస్ ద కండిషన్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. ఓకే, ఇది చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుంది? యూక్లిడియన్ డివిజన్ గుర్తొస్తుందా? ఏంటిది అది? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషంట్ ప్లస్ రిమైండర్. మనం ముందు క్లాసెస్లో నేర్చుకున్నాం కదా ఇది. అయితే ఏవైనా 2 ఇంటీజర్స్ a అండ్ bకి 2 ఇంటీజర్స్ ఉంటాయి q అండ్ r, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా? మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. 10,6 తీసుకుందాం, 2 ఇంటీజర్స్. ఇక్కడ 2 ఇంటీజర్స్ ఉంది కదా, మనం 10 ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? 10 ఈజ్ ఈక్వల్ టు 6 యూజ్ చేసి 6 ఇంటూ 1 ప్లస్ 4. ఓకే, ఇక్కడ మనం ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. ఓకేనా? నెక్స్ట్ మనం 6ని ఎట్లా చూపెట్టవచ్చు? 6 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 ప్లస్ 2. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం 4ని ఎట్లా చూపెచ్చు? 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 0. ఓకే, మనం ఈ మెథడ్ యూజ్ చేసి మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా కనుక్కోవచ్చు. ఇది థియరం 1. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసినాం కదా, యూక్లిడ్ ఆల్గరిథం ఆర్ డివిజన్ ఆల్గరిథం. ఏంటిది అది? ఏవన్నా 2 నెంబర్స్ a, b ఉంటే వాటికి ఒక పేర్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఉంటాయి q, r. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఏంటిది అది? a ఈక్వల్ టు bq ప్లస్ r. ఇందులో r
maybe equal to 0 or greater than 0, but always less than b. ఓకేనా, మనం ఈ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. వాట్ ఈస్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ 2 నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ని మనం యూక్లిడియన్ ఆల్గరిథం ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డివిజన్ ఆల్గరిథం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 96 and 72. ఫస్ట్ మనం ఇది ఏ అండ్ ఇది బి. ఏమని రాయొచ్చు, ఈ 96 ఈజ్ ఈక్వల్ టు 72. ఎంత 72 గ్రేటర్ అయిపోతుంది కాబట్టి 72 into 1 ప్లస్ 72 1 72. 96 పోతే ఎంత ఉంటుంది 24. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ మనం 72ని 24తో చూద్దాం. 72 ఈజ్ ఈక్వల్ టు 24 into 24 టేబుల్లో 72 వస్తుందా? ఎస్. 3s ప్లస్ 0. 3 4s 12, 3 2s 6, 72. మనం రిమైండర్ ఏముంటుంది 0. ఇక్కడ మనకి ఏమొచ్చినాయి 24, 0. ఇందులో హైయెస్ట్ ఏది 24. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72 ఈజ్ 24. అండ్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనం చేయబోయేది. ఇది ఎగ్జాంపుల్ 1 అన్నట్టు, ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఏ ఫామ్లో ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ 2q, 2q + 1 ఈ ఫామ్లో ఉందని చూపెట్టమంటున్నారు. వేర్ q ఈజ్ ఎనీ నెంబర్. ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివి చెప్పండి, 2 4 6 8 అండ్ సో ఆన్ కదా. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటిది 3 5 7 9 అండ్ సో ఆన్. ఫస్ట్ మనం ఏమంటున్నాడు, ఏ అనేది ఏదన్నా నెంబర్ 2q ఫామ్లో ఉండాలి అండ్ బి నెక్స్ట్ ఈవెన్ నెంబర్లో ఉండాలి. ఆడ్ నెంబర్ ఏమంటుండు, ఆడ్ నెంబర్ 2q + 1 ఫామ్లో ఉండాలి. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ఫామ్ 2q అండ్ దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ఫామ్ 2q + 1. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేసుకుంటే ఏ అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్ కానివ్వండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2q అంతే కదా. ఇప్పుడు ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2. రిమైండర్ ఏమొస్తుంది 0. అంటే ఈవెన్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 2q. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముంటుంది +1. ఆడ్ నెంబర్ ఏ ఈక్వల్ టు 2q. 2 1s 2 + 1, 2 2s 4 +1 +1 ఫామ్లో ఉంటుందా. దేర్ఫోర్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆఫ్ ఫామ్ 2q + 1. ఈ రెండు మనం ఇదేంటిది, ఇదే ఫామ్ డివిజన్ ఆల్గరిథమే కదా, డివిజన్ ఆల్గరిథం. సో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. మేబీ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 1లో కలుద్దాం. బాయ్.